నిర్గమకాండం 1:13. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారి కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చూడండి, ఇక శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నుతాడో అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఒక మాట ఉంటుంది, నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ thee shall prosper. నీ ఎదుట రూపింపబడిన ఏ ఆయుధము వర్దెల్లదు. ఇక్కడ మనం చూస్తే ఇక ఫరో చూశాడు, ఎన్ని పనులు చేయించినా ఇంక ఎదిగిపోతున్నారు వీళ్ళు, మనము వీళ్ళని ఆపలేకపోతున్నాం. అసలు వాళ్ళకి తెలియదు దేవుడు వాగ్దానం నెరవేరుస్తున్నాడు. గాడ్స్ టైమ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. లోకము సమయాలు వేరు, దేవుడు తలంపులు ఎలాగుంటాయి. ఇట్ కుడ్ బి అన్ మనిషికి ఇష్టమైనది అబామినేషన్. అసలు ఈ కష్టాలన్నీ ఎందుకు ఇచ్చినట్టు ఈ భూమి మీద? ఈ బాధలన్నీ ఎందుకు ఇచ్చినట్టు? దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇది టెంపరరీ అని చెప్పడం కోసం. తర్వాత ఒక పరలోక రాజ్యం అనేది ఉంది, యుగయుగములు మీరు నాతో ఉండాలా అని, ఇవన్నీ కోసం ఇవన్నీ అలౌ చేశాడంట. గాడ్ అలౌడ్ దిస్ థింగ్స్. ఇక్కడ ఇక లాస్ట్కి వాళ్ళని చంపేయమని మంత్రసానులకు చెప్పాడు. మరి ఐగుప్తులో చరిత్రలో చూసినట్లయితే మంత్రసానులు అంటే మిడ్ వైఫ్ జాబ్ అంటారు నర్సెస్కి. కొంతమంది ఇంజెక్షన్, కొంతమంది థియేటర్లో ఉంటారు, కొంతమంది రకరకాల పనులు అనమాట మిడ్ వైఫ్స్. అప్పుడు ఐగుప్తులో ఏం చేశాడంట, వాళ్ళు ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి ఐగుప్తులో ఈ పని చెప్తారంట, పిల్లలు లేని స్త్రీలకు. ఓకే, సో మిడ్ వైఫ్ అంటే ఇలాగా ఎవరైనా పిల్లలకు అంటే వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళకి ఆ జాబ్ ఇస్తారంట. కొంతమంది అనుకుంటారు, నాకు ఎందుకు ఈ కొడుకు పుట్టాడు, డౌన్ సిండ్రోమ్ కొడుకు, నాకెందుకు ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్ పుట్టాడు. God trusted you, empowered you with more power than other women. చక్కటి కుమార్తెలు ఇచ్చిన తల్లిదండ్రుల కంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కుమార్తె, ఆ వికలాంగురాలు, ఓకే, ఆ డౌన్ సిండ్రోమ్, ఆమెను నీకు ఇచ్చాడంటే నీకు ఆమెను పెంచే సామర్థ్యం అధికముగా ఉంది. ఆమెను పెంచుతున్నందుకు దేవుడు నీకు పరలోకములో అత్యధిక బహుమానం ఇస్తాడు ఆ తల్లిదండ్రులకి. సో మనం వాళ్ళని చూసి ఏమనుకుంటాం, ఏం చేశారో వీళ్ళు. గాడ్ వర్క్స్ అవుట్ ఎవ్రీథింగ్. నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే He will not give you temporary solutions. నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే He will give you everlasting solution. యేసుని అంగీకరించినందుకు నీకు జీవం ఇవ్వబడ్డాదా, నిత్య జీవం ఇవ్వబడ్డాదా? రెండు ఇవ్వబడ్డాయి. పౌల్ని పాము కరిచినా చనిపోయాడా? చావలే. ఎప్పుడు దేవుడు పని ముగిస్తాడో అప్పుడే చనిపోతాడు. సో గాడ్ సొల్యూషన్ ఎవర్ లాస్టింగ్. ఇప్పుడు యోబుకి దేవుడు ఏమన్నాడు, నీకు అన్ని 2 రెట్లు ఇస్తానన్నాడు. అటు ఒంటెలు ఇచ్చాడు, గొర్రెలు గొడ్లు ఆస్తి అన్నీ ఇచ్చాడు. పిల్లల్ని మళ్ళీ 2 రెట్లు ఇచ్చాడా? ఇవ్వలే. అంటే ఏంటి? పరలోకములో పిల్లలతో సహా కలుపుకుంటే ఎంత? అందుకే చెప్తాను, ఒక్కసారి క్రీస్తుని అంగీకరించిన తర్వాత నీ కష్టాలు వేరు, నువ్వు వేరు, క్రీస్తుని అడగని వారు వేరు. యు ఆర్ టోటలీ కవర్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా. యూ కెన్ నాట్ లూజ్ ఇన్ క్రైస్ట్. గాడ్స్ లాంగ్వేజ్ ఈజ్ టెంపరరీ యాజ్ వెల్ యాజ్ ఇటర్నల్. దేవుని మాటలు ఈ భూమి మీద వర్తిస్తాయి, తర్వాత యుగయుగములు. శిష్యులతో అంటాడు, ప్రతిరోజు నాతో కూర్చుంటున్నారు కదా మీరు, ఇక్కడతో అయిపోద్ది అనుకుంటున్నారా? ఆ తర్వాత నా తండ్రి దగ్గర, నా రాజ్యములో నేను మహారాజుగా ఉన్నప్పుడు నా బల్ల దగ్గర కూడా కూర్చొని తింటారు, మీరు తిని తాగుతారు. సో గాడ్స్ బ్లెస్సింగ్స్ విల్ నెవర్ ఎండ్. నువ్వేదైనా కోల్పోయినా కూడా దెర్ ఈజ్ నో లాస్ ఇన్ ద కింగ్డమ్. అందుకే అంటాడు, ఇంత గొప్ప రక్షణను నీవు విడిచిపెడితే, ద సాల్వేషన్ ఈస్ వెరీ 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 బిగ్ అండ్ వెరీ పవర్ఫుల్. ఇట్ హ్యాస్ ఇటర్నల్ సొల్యూషన్స్, ఇటర్నల్ రెస్టోరేషన్స్ అండ్ టెంపోరల్ ఆల్సో. ఈ భూమి మీద కూడా ఇస్తాడు, తర్వాత కూడా ఇస్తాడు. అంటే యోబుకి ఆస్తి ఈ భూమి మీద ఇచ్చాడు, ఆ తర్వాత ఆ పరలోకములో తన మిగిలిన కూడా ఇచ్చేశాడు. 16. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పెను. ఇక్కడ చూస్తే వీళ్ళ పేర్లు కూడా చెప్తాడు. ఇక్కడ చూద్దాం ఒకసారి 15 చూద్దాం. మరియు ఐగుప్తు రాజు షిప్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని అంటే వీళ్ళిద్దరూ లీడర్స్ అనమాట.
వీళ్ళంతమంది అప్పటికే ఒక 5 లక్షల మంది అయిపోయి ఉంటారు. మీరు వెళ్ళి పురుషులనైతే మీరు చంపేయండి అని చెప్తున్నాడు. కిల్ దెమ్. చూద్దాం ఏం జరిగిందో. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతికినిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. అబద్ధం ఆడారు కదా. చూడండి, ఇక్కడ ప్రాణము కాపాడడానికి, దేవుని వాగ్దానం నెరవేర్చడానికి వాళ్ళు ఒక మూర్ఖుడి కోసము ఒక అబద్ధం ఆడారు. దేవుని వాగ్దానాన్ని వాళ్ళు అబద్ధం ఆడి దేవుని వాగ్దానాన్ని కాపాడారు. ఇక్కడ వీళ్ళు అబద్ధం ఆడినా కానీ వీళ్ళు కాపాడడానికి వీళ్ళు అన్నారు. హెబ్రీ స్త్రీలు అంటే ముందే కనేశారంట, అది కూడా అయ్యి ఉండొచ్చు. కానీ వీళ్ళు కాపాడాలని ఉంది ముందులో కదా. వీళ్ళు బతకనిచ్చారంట. కొడుక ఏదో చేశారంట, దాచిపెట్టాయమ్మా నువ్వు, నెలల తర్వాత వాళ్ళతో కలిసిపోతారు పిల్లలు, మీరు బాగా భోజనం పెట్టండి, ఈ మాంసం పెట్టండి, వీళ్ళ పర్సనాలిటీ త్వరగా పెరిగిపోతే వీళ్ళు పిల్లల్లాగా ఉంటారు. మేబీ సమ్ సజెషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేకపోతే అక్కడ దాయండి ఇక్కడ దాయండి అని. మేబీ రీసెర్చ్ లేదేమో, వీళ్ళు చెప్తే వీళ్ళ పని పూర్తిగా చేసేస్తున్నారేమో. వీ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళు ఏం చేశారంట, ఫరో రాజుకి భయపడకుండా దేవుడికి భయపడ్డారంట. అంటే ఎక్కడో ఈ బానిసల్ని చూస్తూ వాళ్ళు దేవుడిని తెలుసుకున్నారు. దే కేమ్ టు నో గాడ్. నీ కష్టాల్లో నష్టాల్లో కూడా నువ్వు అనుకోవచ్చు, నాకు అవమానం వచ్చేస్తుందేమో అని. లేదు, నీ కష్టాల్లో, నీ బాధనలో, నీ వేదనలో కూడా అనేకులు దేవుడిని తెలుసుకుంటారు. ఈ మంత్రసానులు ఇన్ ద లాసెస్, బానిసలు, కష్టాలు, వేదనలు, అందులో కూడా మరి వీళ్ళు ఆ దేవుని తెలుసుకొని ఫరో కంటే ఎక్కువ దేవునికి భయపడ్డారు. అంటే దే హ్యావ్ నోన్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. వీళ్ళు దేవుని ఎంత లోతుగా తెలుసుకుంటే అలా చేస్తారు. వెన్ దే సోడ్ దిస్ అన్కామన్ సీడ్ ఆఫ్ లైఫ్, జీవం అనే విత్తనం విత్తారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. మీకేం చెప్పాను, సపోజ్ 202 మంది ఉన్నారు. ఈ ఇద్దరు లీడర్లు, వీళ్ళ కింద ఒక 200 మంది, 202 మందికి ఎవరు లేరు? పిల్లలు లేరు. అందుకే వీళ్ళకి ఏ పని ఇచ్చారు? మంత్రసానులు. వీళ్ళు ఆ పిల్లల్ని బతకనిచ్చినందుకు ఈ 200 మందికి పిల్లలు పుట్టారంట. పిల్లలు పుట్టని వాళ్ళు వీళ్ళు, అసంభవం, సూపర్ న్యాచురల్ బర్త్. ఈ మంత్రసానులకి అంటే వీళ్ళెవరు? వీళ్ళకి చాలా బాధేసి ఉంటుంది కదా, నాకు పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడుతుండగా సహాయం చేయమంటే అంతకంటే నరకం ఏముంటుంది? ఇదెక్కడ బాధ? పిల్లలు లేక అసలు ఏదైనా పురుషుడు తట్టుకోగలడేమో కానీ స్త్రీ తట్టుకోలేడు. గాడ్ ఈజ్ అ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. ఎన్నిటికి గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్. లేయా ఈ భూమి మీద ఆనందపడ్డదా లేదా? ఎస్, షీ గాట్ బ్లెస్డ్ హియర్. ఆమె కానాను వెళ్ళింది. కానానే కాకుండా మళ్ళా యోసేపుని చూసుకున్నది. ఓకే, తర్వాత యోసేపు అక్కడికి వెళ్ళిన ఆ స్థలాన్ని చూసింది. ఎవ్రీథింగ్ గాట్ పర్ఫెక్ట్. సో డోంట్ గెట్ డిప్రైవ్డ్. సో యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. సో ద మిడ్ వైఫ్స్ హ్యాడ్ సూపర్ న్యాచురల్ బర్త్స్. చూసారా? అండ్ అన్కామన్. దేవునికి కాకుండా వాళ్ళు రిస్క్ తీసుకొని, ప్రాణాలకి రిస్క్ తీసుకొని భయపడినందుకు వాళ్ళందరికీ ఇక్కడ చూస్తే ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి ఈ మంత్రసానులకు పిల్లలు పుట్టారంట. వెన్ దే ఫియర్డ్ గాడ్. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము. వాళ్ళు ఈ దేవుడిని నమ్మడమే కాదు, ఆ ఫరో కంటే ఎక్కువ ఈ దేవునికి భయపడి ఫరోని పక్కకు గెంటేశారు. ఆ ఫరో ఆశ్చర్యపోయి ఉంటాడు, అందరికీ పిల్లలు పుట్టేశారా? గాడ్ మేడ్ ఆల్ ద మిడ్ వైఫ్స్ హ్యావ్ చిల్డ్రన్. యేసుని అంగీకరించి ఈయన దేవుడని ఈ వాక్యం వింటున్నారా? ఐ థింక్ ఈ నిర్గమకాండ ఆరంభంలోనే గొప్ప ద్వారాలు మీకు తెరవబడతాయి. యూ విల్ సీ సూపర్ న్యాచురల్ థింగ్స్, మైటీ థింగ్స్. కానీ ఇప్పుడు నువ్వు దేవుని లోతుగా తెలుసుకుంటే 90% కష్టాలు గట్టెక్కేయచ్చు. ఈ మర్మము తర్వాత మీ అందరిలో వాగ్దానాలు, మీకు మారు మనసు కలిగి ప్రార్థనలో ఎదిగి, మీ శరీరాన్ని మీరు నలగొట్టుకోవడములో ఎదిగి, సుఖముగా వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరునుగాక. మీ నోరు మీ కంట్రోల్లో ఉండి, మీ కోపం మీ కంట్రోల్లో ఉండి, మీ అవయవాలు మీ కంట్రోల్లో ఉండి, మీ మనస్సు వాక్యము ద్వారా నూతన పరచబడి సుఖముగా వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరునుగాక. మే యు రిసీవ్ దిస్ ప్రాఫెసీ. నాజరేయుడైన యేసయ్య ఎవరెవరే వాగ్దానం పట్టుకున్నారో తెలియదు. హోల్డ్ ఆన్ టు దట్ ప్రామిస్. అయా, నిర్గమ కాండములో నీ వాగ్దానాన్ని నెరవేర్చడం మేము చూసాము నాయన.
వేగముగా దాన్ని నెరవేర్చావు. శత్రువు దాన్ని అణచాలనుకున్నా, శత్రువు ఆ వాగ్దానస్తులను చంపేద్దామనుకున్నా నీవు వారిని రక్షించి వారి ద్వారా మంత్రసానులకు కూడా పిల్లల్నిచ్చావు. ఈరోజు ఎవరెవరిలో అయితే వాగ్దానాన్ని పట్టుకున్నారో ఈ రోజు నుంచి ఆ వాగ్దానము నెరవేర్చండి. Let the mighty God who gave this word fulfill it in your lives. In Jesus' mighty name. Amen.